అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో ఎలుకల నిర్మూలనకు రైతులు పాటించాల్సిన సామూహిక చర్యలు, అపరాల్లో వైరస్ తెగుళ్ల నివారణకు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, ఆయిల్ పామ్లో అధిక దిగుబడులకు సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మన ప్రధాన ఆహార పంటైన వరి ప్రస్తుతం చాలా చోట్ల కంకి దశలో ఉంది. ఈ దశలో ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న వరికి ఎలుకలు ప్రధాన సమస్యగా మారుతాయి. నిజానికి ఎలుకలు తినేదానికన్నా నష్టపరిచేదే అధికం. చేలో 1-2 ఎలుకలు కనిపించాయంటే అనతి కాలంలోనే తమ సంతతిని పెంచుకొని ఒక దండులా పొలంపై దాడికి దిగుతుంటాయి. నిల్వ గోదాముల్లోనూ ధాన్యానికి నష్టం చేస్తుంటాయి. ఎలుకల నిర్మూలన ఏ ఒక్క రైతు వలనో సాధ్యం కాదు. ఆ గ్రామ రైతులందరూ కలిసికట్టుగా ఎలుకలను మట్టుబెట్టినప్పుడే నివారణ సాధ్యం. ఇందుకోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎలుకల నిర్మూలన పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్టేరు వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నామాల శ్రీనివాసరావు. ప్రస్తుత తరుణంలో మన రాష్ట్ర రైతాంగం మరి ముఖ్యంగా వరి రైతులు చూస్తున్న సమస్య ఏంటంటే ప్రధానంగా ఎలుకల సమస్య అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ఎక్కడైతే ఈ డెల్టా ప్రాంతాలు కృష్ణా గోదావరి అదేవిధంగా ఈవెన్ మనకి నెల్లూరు ఇతర ప్రాంతాల్లో కూడా మనకి ఈ యొక్క ఎలుకల సమస్య అనేది మనం గమనిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా చూసినట్లయితే రాష్ట్రంలో మనకి వరి పైరు దశ చూసినట్లయితే మనకి ఈ శాఖీయ దశ నుంచి కొన్ని ప్రాంతాల్లో మనకి ఈ వెన్నులు బయటకు వచ్చి గింజపాలు పోసుకునే దశల్లో కూడా ఉంది. ప్రధానంగా వరిలో చూసినట్లయితే మనకి ఈ యొక్క చిన్న పందికొక్క ఎలుక వల్ల మనకి ఎక్కువ నష్టం కలుగుతూ ఉంటుంది. మీరు ఎలుకల్ని నివారించడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అందులో కనుక మీరు గమనించినట్లయితే మొదటిది ఏంటి, కొన్ని ప్రాంతాల్లో ఎలుక కన్నాల్లోకి పొగ బారిస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఎలుక కన్నాలను తవ్వి ఎలుకలను పట్టి చంపేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో ఎలుక బుట్టలు అనేవి పెడుతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఈ ఎర్రతెర అనేది ఏర్పరచుకోవడము ఇతర పద్ధతులను కూడా అవలంబించడం అనేది జరుగుతూ ఉంటుంది. ముందుగా చూసినట్లయితే పొలాన్ని చక్కగా ఏ విధమైన కలుపు ఏ విధమైన అవశేషాలు లేకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అదేవిధంగా పొలంలో సాధ్యమైనంత వరకు ఈ యొక్క గట్ల సంఖ్యను అదేవిధంగా గట్ల యొక్క పరిమాణాన్ని తగ్గించుకుంటే ఎలుకల యొక్క ఉధృతి గణనీయంగా తగ్గిద్ది. ముఖ్యంగా ఈ మన వ్యవసాయ శాఖ ద్వారా ఈ బ్రహ్మడైలోన్ మందును ఉపయోగించి మనం చేసే ఈ సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం అనేది పైరు చిరుపట్ట దశ తగలక ముందే చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు అనేవి మనం ఆశించవచ్చు. అందులో ముఖ్యంగా ఈ బ్రహ్మడైలోన్ అనే మందును మనకి 2 పాళ్ళు అదేవిధంగా వంట నూనె 2 పాళ్ళు 96 పాళ్ళ నూకల్లో కలిపి రైతులందరూ సామూహికంగా 10 నుంచి 15 గ్రాములు చిన్న చిన్న ప్యాకెట్ల మాదిరిగా చేసుకొని ఎలుక కన్నాలు అంటే సజీవ ఎలుక కణాలు ఎలుకలు ఉన్న కన్నాలను గుర్తించి ఆ యొక్క కన్నాల్లో మనం ఈ బెయిట్ ప్యాకెట్స్ని మనం లోపల ఉంచినట్లు అంటే ప్యాకెటింగ్ అండ్ పాకెటింగ్ అంటాం. వాటి కన్నాల్లో మనం జార విడిచినట్లయితే అవి చక్కగా అవి తిని
అవి చనిపోవడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే మన వర్షం లేని సమయంలో చేసినట్లయితే మంచి ఫలితాలు అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఒక సమస్యను లేవనెత్తారు, ఖచ్చితంగా మనము నూకలే వాడాలా లేదా బియ్యం కూడా వాడవచ్చా అనేది ఒక సమస్య లేవనెత్తారు. అంటే ఏంటంటే యాక్చువల్గా మనకి ఎలుకలు తినే ఆహారం ఏంటండి, వరి. అంటే ఇది నూకలు వాడుకున్నప్పుడు ఉన్న ఒక సులభతరం ఏంటంటే నూకలు తీరంగా ముక్కలుగా ఉంటుంది. అంటే ఏంటి, దాని యొక్క సర్ఫేస్ ఏరియా అంటే మందు ఆ యొక్క కొరుగేటెడ్ సర్ఫేస్లోకి వెళ్ళి బాగా అంటుకోవడానికి దోహదపడి తక్కువ ఏరియాలోనే మనం ఎక్కువ మందు అనేది పట్టించడం అనేది జరుగుతుంది. అట్లా కాకుండా బియ్యాన్ని కనుక వాడినట్లయితే ఏమైతూ ఉంటుంది అంటే దానికి మందు అంత చక్కగా అంటుకోవడానికి ఆస్కారం అనేది తక్కువ ఉంటుంది. ఏది వాడినా కూడా వాటిని చక్కగా 10 నుంచి 15 గ్రాములు మన న్యూస్ పేపర్ ముక్కల్లో చిన్న ప్యాకెట్లుగా మనం చేసుకొని వాటిల్ని సజీవ ఎలుకల బొరియలను గుర్తించి వాటిని కర్ర సహాయంతో, చిన్న కర్ర ముక్క సహాయంతో మనకి ఓపెన్ చేసి అందులో ఈ యొక్క ప్యాకెట్ని విడచాలని తెలియపరుస్తున్నామని. అదేవిధంగా మనకు మారుటేరు వరి పరిశోధన స్థానంలో గత దశాబ్ద కాలంగా మనము పరిశోధనలు చేసి వరిలో ఎర్రతెర పద్ధతి అనే ఒక విధానాన్ని మనం రూపొందించడం జరిగింది. ఈ పద్ధతిలో మనం పొలం చుట్టూ ఒక ప్లాస్టిక్ షీట్ని ఒక గోడ మాదిరిగా అమర్చుకొని 2 అడుగుల ఎత్తులో అమర్చుకొని దానికి అక్కడక్కడ రంధ్రాలు చేసి ఆ రంధ్రాలు వెనుక వైపున పైరులో మనము ఈ యొక్క తీగబొట్టలం అనేది అమర్చుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఆ తీగబొట్టలకి ముందుగా మనము సన్నని ఈనుగట్టు లాంటిది వేసుకొని పొలంలో నీరు ఉండేటట్టు జాగ్రత్త తీసుకున్నట్లయితే రాత్రిపూట ఈ ఎలుకలు ఈ యొక్క నీటిలో ఈదుకుంటూ మనం ఏర్పరిచిన తెరను ఆనుకొని ప్రయాణిస్తూ మనం ఏర్పరిచిన ఈ ఈనుగొట్టు ద్వారా ఈ యొక్క రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించి మనం పెట్టినటువంటి ఈ తీగబొట్టలోకి చిక్కడం అనేది జరుగుతుంది. మన పైరు వేసిన దగ్గర నుంచి, నారు మడి దగ్గర నుంచి కోత వచ్చే వరకు కూడా మనం ఎట్లాంటి ఎర్రతెరను ఏర్పరచుకుంటే మనం సాధ్యమైనంత వరకు చాలా 100% మన ఎలుకల నుంచి మనం ఈ యొక్క సమస్యను అనేది మనం తగ్గించుకోవచ్చు. సాధారణంగా ఇది ఏర్పరచుకోవడానికి మనకు 3,000 రూపాయల వరకు అవుతుంది. కాకపోతే ఒకసారి మనం కనుక బుట్టలు కనుక కొనుక్కున్నట్లయితే ప్రతి సంవత్సరం రైతు ఈ ప్లాస్టిక్ షీట్ అంటే 1,000 రూపాయలు సుమారుగా ఉంటుంది, అది వరకు ఏర్పరచుకోవడానికి సరిపోతుంది అన్నమాట. తీగబుట్టల యొక్క లైఫ్ మనకు చూసినట్లయితే 5-6 సంవత్సరాలు ఖచ్చితంగా మనకి ఒకసారి కొనుక్కుంటే సరిపోతుంది. రైతులందరూ ఈ యొక్క సామూహికంగా చేపట్టినప్పుడే ఈ ఎలుకల నివారణ అనేది సాధ్యపడుతుంది. ఇవన్నీ కనుక మనం సమగ్రవంతంగా మనం అన్నీ జోడించి అవసరం బట్టి మనం చేసినట్లయితే మంచి ఫలితాలు అనేది మనకి ఆశించడం అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. తెలుగు రాష్ట్రాల్లో పండించబడుతున్న అపరాల పంటల్లో పెసర, మినుము ముఖ్యమైనవి. స్వల్ప వ్యవధిలో పంట కాలం పూర్తవటం, పలు పంటల్లో అంతర మిశ్రమ పంటలుగా సాగు చేసుకునే అవకాశం, గిట్టుబాటు ధరలు ఆశాజనకంగా ఉండడంతో పాటు తరువాత వేయబోయే పంటలకు పచ్చిరొట్టెగా ఉపయోగపడడం వంటి బహుళ ప్రయోజనాలు ఉండడంతో రైతులు వీటిని సాగు చేస్తుంటారు. అయితే పంటను ఆశించే వైరస్ తెగుళ్ల వల్ల ఆశించిన మేరకు దిగుబడులు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా పల్లాకు, తలమాడు, సీతాఫలం తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటోంది. వీటి బారి నుండి పంటను కాపాడుకుని నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే రకాల ఎంపిక మొదలు సాగులో ప్రతి దశలోనూ శాస్త్రీయతను పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం సస్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అమృత వీణ. పెసర మరియు మినుమును ఆశించే వైరస్ తెగుళ్లలో ముఖ్యమైనవి పల్లాకు తెగులు, ఆకుముడత తెగులు మరియు సీతాఫలం తెగులు. ఈ పల్లాకు తెగులు తెల్లదోమ ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశించిన మొక్కలలో ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి, పైరంతా పసుపు రంగులోకి మారిపోయి పూత మరియు కాయలు ఏర్పడక దిగుబడి అనేది బాగా తగ్గిపోతుంది. పూత మరియు పిందె దశలో ఈ తెగులు ఆశించినట్లయితే కాయలు పసుపు రంగులోకి మారిపోయి తాలు గింజలు ఏర్పడతాయి. కాయ దశలో ఈ తెగులు ఆశించినట్లయితే దిగుబడిలో ఎక్కువగా నష్టం ఉండనప్పటికీ గింజలు పసుపు రంగులోకి మారిపోవడం వల్ల నాణ్యత అనేది తగ్గిపోతుంది. ఈ సీతాఫలం తెగులు అనేది
పేనుబంక ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది కనుక మనము తెగులు ఆశించినటువంటి పంట నుంచి విత్తనాన్ని సేకరించాల్సి ఉంటుంది. ఈ తెగులు ఆశించిన ఆకులలో కాడలనేవి పెద్దగా అయిపోయి ఆకులు కూడా పెద్దవిగా మారిపోయి ఉబ్బెత్తుగా మచ్చలు ఏర్పడి సీతాఫలం కాయలాగా కనిపిస్తాయి. అలానే ఆకుముడత తెగులు లేదా మోవుకులు తెగులు ఆశించినప్పుడు ఆకులనేవి వెనకకు ముడుచుకొని పోయి వంకర్లు తిరిగి ఎండిపోతాయి. లేత దశలో ఈ తెగులు ఆశించినప్పుడు తలలు మాడిపోయి మొక్కలు అనేది ఎండిపోతాయి. ఈ తెగులు తామర పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ తెగుళ్ళ నిర్మూలన కోసం మనకు క్రిమి సంహారక మందులు ఏవి లేవు కాబట్టి ఈ తెగుళ్ళని కలుగజేసేటువంటి తామర పురుగులు, తెల్లదోమ మరియు పేనుబంక నిర్మూలించుకోవడం ద్వారా ఈ తెగుళ్లను సమగ్రవంతంగా మనం అరికట్టవచ్చు. మొదటగా మనము తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. పెసరలో అయితే LGG 607, LGG 630, LGG 460, IPM 2-14 లాంటి రకాలను సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అదే మినుములో అయితే LBG 884, LBG 904, TBG 104, GBG 1 లాంటి రకాలను సాగు చేసుకోవాలి. విత్తన శుద్ధి అనేది థయోమిథాక్సమ్ 5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లతో కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే నెల రోజుల వరకు ఎలాంటి రసం పీల్చు పురుగులు ఆశించకుండా మనం పంటను కాపాడుకోవచ్చు. అలానే పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసలలో జొన్న లేదా మొక్కజొన్న లేదా సజ్జ వేసుకోవడం ద్వారా ఈ రసం పీల్చు పురుగులు ఒక పొలం నుంచి ఇంకో పొలంకి వెళ్లకుండా నివారించుకోవచ్చు. గట్ల మీద లేదా పొలంలో కలుపు మొక్కలు అనేవి లేకుండా నివారించుకోవాలి. పొలంలో తెగులు ఆశించిన మొక్కలు ఉన్నట్లయితే వాటిని పీకి నాశనం చేయాలి. అలానే 1 ఎకరంలో తెల్లదోమ కోసం 20 పసుపు రంగు జిగురు అట్టలు, తామర పురుగుల కోసం 20 నీలిరంగు జిగురు అట్టలు అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఈ రసం పీల్చు పురుగులు ఆ జిగురు అట్టలకు అంటుకొని నాశనం అవుతాయి. పంట విత్తిన 15 నుంచి 20 రోజుల్లోపు 5% వేపగింజల కషాయం లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె పిచికారీ చేసుకోవడం వల్ల ఈ రసం పీల్చు పురుగులు పంటను ఆశించకుండా మనము కాపాడుకోవచ్చు. ఒకవేళ గుడ్లు, పిల్ల పురుగులు ఉన్నట్లయితే అవి నాశనం అవుతాయి. తెల్లదోమ కోసం యాసిఫేట్ 1.5 గ్రాములు లేదా డైమిథయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు తెల్లదోమ యొక్క ఉధృతిని బట్టి మార్చి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం వల్ల దీనిని మనం అరికట్టుకోవచ్చు. తామర పురుగుల నివారణ కోసం యాసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ తామర పురుగుల్ని మనం నివారించుకోవచ్చు. పేనుబంక నివారణ కోసం థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మార్చి పిచికారీ చేసుకోవడం వల్ల దీని యొక్క ఉధృతిని మనము తగ్గించుకోవచ్చు. అన్ని పద్ధతులు సమగ్రంగా పాటించినట్లయితే ఈ వైరస్ తెగుళ్లను నివారించుకోవడంతో పాటు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. తోట పంటగా సాగవుతున్న నూనె గింజల పంట ఆయిల్ పామ్. అధిక నూనె ఉత్పాదకతనిచ్చే పంట ఇది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాలైన ఉభయ గోదావరి, కృష్ణా, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం ఎక్కువ. తెలంగాణలో ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో మాత్రమే సాగైన ఆయిల్ పామ్ ఇప్పుడు ఇతర జిల్లాల్లో కూడా సాగు చేస్తున్నారు. ఒకసారి నాటితే దీర్ఘకాలం పాటు ఫలసాయాన్నివ్వటం, నమ్మకమైన దిగుబడులు, రాబడులు రావటం ఆయిల్ పామ్కున్న సానుకూలతలు. అయితే ఆయిల్ పామ్లో అధిక దిగుబడులు సాధించాలంటే కొన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా ఆకుల యాజమాన్యం, ఎరువులు, నీరు, చీడపీడల పట్ల కొంత అప్రమత్తంగా ఉండడం తప్పనిసరి. మరి ఆయిల్ పామ్లో అధిక దిగుబడులు పొందాలంటే తోటల్లో చేపట్టాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ఉద్యాన విభాగం ఆచార్యులు డాక్టర్ ఐవి శ్రీనివాస్ రెడ్డి. ఆయిల్ పామ్లో ప్రస్తుత తరుణంలో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు. ముఖ్యంగా ఆయిల్ పాముకి అధిక దిగుబడులు రావాలంటే ఎక్కువ ఆకులు ఉండాలి. కనీసం 30 నుంచి 40 ఆకులు ఉన్నట్లయినే అధిక దిగుబడి వస్తుంది. అదేవిధంగా లేత తోటల్లో అంతర పంటలు వేసుకున్నప్పుడు ఆకులన్నిటినీ దగ్గరగా చేర్చి కట్టడం ద్వారా మిగతా అంతర పంటలు వేసుకోవచ్చు అని అనుకుంటారు. దానివల్ల ఈ యొక్క ఆయిల్ పామ్ దిగుబడి 1 నుంచి 2 సంవత్సరాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మొదలు లావుగా ఊరకపోవటం వల్ల
ఆ చెట్టు ఎప్పటికైనా పెద్ద గాలులు వచ్చినప్పుడు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లేత తోటల్లో అంతర పంటలు వేసుకోవాలనుకునే వాళ్ళు ఆకుల్ని దగ్గరగా కట్టకూడదు. అదేవిధంగా ఆకులు విస్తీర్ణం బట్టి అంటే ఎంతవరకు విస్తరించున్నాయో అంతవరకు వదిలివేసి మిగతా ఖాళీ స్థలంలో మాత్రమే అంతర పంటలు వేసుకోవాలి. అదేవిధంగా ఆయిల్ పామ్ను ఎప్పుడు కూడా ఒకసారి పంట వేసిన తర్వాత దున్నకూడదు. ఎందుకంటే ఆయిల్ పామ్ వేరు వ్యవస్థ పైన అంటే 15 సెంటీమీటర్ లోపలే ఉంటుంది. ఒకసారి దున్నినట్లయితే లేదా పారతో చిక్కినట్లయితే ఈ యొక్క వేరు దెబ్బతిని ఆయిల్ పాము దిగుబడి ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇక ఆయిల్ పామ్లో ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే 3 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఆయిల్ పామ్ మొక్కకు 2210 గ్రాముల యూరియా, అదేవిధంగా 37-50 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అదేవిధంగా 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం అవుతుంది. అయితే ఈ మందును ప్రతి చెట్టుకి 1 సంవత్సరానికి వేయాలి. అయితే ఇది ఒకే దఫా కాకుండా 6 నుంచి 8 దఫాలుగా విడగొట్టి అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి కానీ లేదా 1.5 నెలలకు ఒకసారి కానీ వేసుకున్నట్లయితే ఆయిల్ పామ్లో ఎరువులు వృధాని అరికట్టవచ్చు. అదేవిధంగా మొక్క బాగా ఎరువుల్ని తీసుకొని మంచి దిగుబడులను ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఆయిల్ పామ్లో మెగ్నీషియము ఇంకా బోరాన్ ఎరువులు కూడా తప్పనిసరిగా వేసుకోవాలి. ముఖ్యంగా బోరాన్ ఎరువులు వేయినట్లయితే ఆయిల్ పామ్లో ఆకులు కుంచుకుపోవడం లేదా చేప ముళ్ళులాగా తయారవుతాయి లేదా మొండి ఆకులకు వస్తుంటాయి. దీని నివారణకు ప్రతి ఆయిల్ పామ్ చెట్టుకు 50 గ్రాముల చొప్పున బోరాన్ అనే మందును 2 దఫాలుగా వేసుకోవాలి. అదేవిధంగా మెగ్నీషియం విషయానికి వచ్చినట్లయితే సూర్యరశ్మి సోకని ప్రాంతంలో మనం బంగారు వర్ణంగా మారిపోయి కనిపిస్తాయి ఆకులు. సో దీని నివారణకు మెగ్నీషియం సల్ఫేట్ అనే మందును 1/4 కిలో చొప్పున సంవత్సరంలో 2 దఫాలుగా వేసుకున్నట్లయితే ఆయిల్ పామ్లో మంచి దిగుబడులు రావచ్చు. అదేవిధంగా ఆయిల్ పామ్లో అక్కడక్కడ మట్టలు వంగిపోవటం, అదేవిధంగా మధ్యకు విరిగిపోవటం కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధాన కారణం ముఖ్యంగా ఆయిల్ పామ్లో కాల్షియం లోపం అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. దీని నివారణకు కాల్షియం ఉన్న ఎరువుల్ని అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును కానీ లేదా జిప్సం ఎరువును కానీ వేసుకున్నట్లయితే ఈ మట్టలు విరగటం అనేది మనం తగ్గించవచ్చు. అదేవిధంగా ఆయిల్ పామ్లో సల్ఫర్ అనే పోషకం కూడా చాలా ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గెల సైజు పెద్దగా ఉంటుంది కానీ బరువు తక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఆయిల్ సరిగా తయారవకపోవడమే. దీని నివారణ కోసం ప్రతి చెట్టుకి 50 గ్రాముల చొప్పున మార్కెట్లో లభ్యమయ్యే సల్ఫర్ మందును వేసుకున్నట్లయితే ఈ సల్ఫరు ఆయిల్ పామ్ గెలలో నూనె శాతాన్ని పెంచడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఆయిల్ పామ్లో కలుపు అనేది ప్రధాన సమస్యగా తయారైంది. చాలామంది రైతు సోదరులు కలుపు మందులు వాడుతున్నారు. ఈ కలుపు మందులు ఆయిల్ పామ్ మొక్కకు తగిలినట్లయితే అది మొక్క పెరుగుదలను ఆలస్యం చేస్తుంది. దీని నివారణ కోసం కలుపు మందులకి బదులుగా వీలైనంత ఎక్కువగా మల్చింగ్ అంటే ఆయిల్ పామ్ పంటలో వచ్చే ఆకుల్ని మట్టల్ని చాఫ్ కట్టర్ ద్వారా చిన్న ముక్కలుగా చేసుకొని ఆయిల్ పామ్ పాదంతా పరుచుకున్నట్లయితే కలుపు నివారణతో పాటు నీరు ఎరువుల యాజమాన్యము సులభమవుతుంది. నీటిని ఎరువుల్ని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక పురుగులు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆయిల్ పామ్లో ఎక్కువగా కొమ్ము పురుగు ఉధృతి అధికంగా కనిపిస్తుంది. మనం దూరం నుంచి చెట్టుని పరిశీలించినట్లయితే ఆకులు వి ఆకారంలో కత్తిరించబడి ఉంటాయి. అదేవిధంగా మట్ట దగ్గర గమనించినట్లయితే చిన్న రంధ్రం కనిపిస్తుంది. అదేవిధంగా చెట్టు కింద చూసినట్లయితే ఆ రంధ్రం నుంచి వచ్చిన పొడి కింద రాలి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మనం ఆయిల్ పామ్లో కొమ్ము పురుగు ఉందనుకోవచ్చు. అదేవిధంగా మొవ్వు ఆకు కూడా వాడిపోయి కనిపిస్తుంది. దాన్ని పట్టుకొని లాగితే ఊడి చేతిలోకి వస్తుంది. దీని నివారణకు ముందుగా 20 నుంచి 30 గ్రాములు గుళికలు మొవ్వులో వేసుకున్నట్లయితే లోపల ఉన్న పురుగు చనిపోతుంది. ఆ తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత ఒక 100 గ్రాములు వేపపిండిని మొవ్వులో వేసుకున్నట్లయితే ఈ యొక్క వేపపిండి ప్రభావం వల్ల కొమ్ము పురుగు ఉధృతి బాగా తగ్గుతుంది. అదేవిధంగా పాదులో 2 నుంచి 3 కిలోలు వేపపిండిని వేసుకున్నట్లయితే ఈ యొక్క కొమ్ము పురుగు గుడ్లు పెట్టకుండా ఉంటుంది. ఈ విధంగా కొమ్ము పురుగు నివారణకు యాజమాన్య చర్యలు చేపట్టవచ్చు. అదేవిధంగా ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా గానోడర్మా కుళ్ళు తెగులు అనేది కనిపిస్తుంది. దీన్ని ఆయిల్ పామ్ చెట్టు మొదల దగ్గర గమనించినట్లయితే గోధుమ రంగు పుట్టగొడుగులు కనిపిస్తాయి. అదేవిధంగా పైనున్న ఆకులు వడలిపోయి కిందకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఈ గానోడర్మా తెగులు వచ్చినట్లయితే
సరైన యాజమాన్య చర్యలు చేపట్టకపోతే చెట్టు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఎక్కడైతే గానోడర్మా గమనిస్తామో ఆ చెట్టు చుట్టూ 1 మీటర్ దూరంలో 1 మీటర్ లోతు గల గాడి తీసి ఆ గాడిలో ట్రైకోడర్మా విరిడితో కూడిన పశువుల ఎరువు వేసుకొని చక్కగా ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే ఆ చెట్టుని కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకి మొవ్వుకుళ్ళు తెగులు, అదేవిధంగా కాండం మొదలుకుళ్ళు తెగులు, అదేవిధంగా గెలకుళ్ళు తెగులు కూడా ఆయిల్ పామ్లో అధికంగా వస్తుంది. ఈ మూడింటి తెగుళ్ళ నివారణకు కార్బనిజం అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున నీటిలో కలుపుకొని వర్షాకాలం పూర్తయిన తర్వాత ఒకసారి, అదేవిధంగా నెల తర్వాత మరొకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఆయిల్ పామ్లో వచ్చే కుళ్ళు తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా ఆయిల్ పామ్ గెలలను సరైన పక్వ దశలోనే కోయాలి. ఎందుకు అంటే ఆయిల్ పామ్ గెలలను 1 వారం పక్వానికి ముందు కోసినట్లయితే ఆ యొక్క గెలలో ఆయిల్ శాతం తక్కువగా ఉండి ఈ యొక్క దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా గెలలు సరైన పక్వ దశకు వచ్చినప్పుడు మాత్రమే కోసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది. దీన్ని మనం 1-2 పళ్ళు గెల నుంచి రాలి కింద పడినప్పుడు కానీ, లేదా ఒక పండుని చేతి 2 వేళ్ల మధ్య పెట్టి వత్తినప్పుడు మనకి నూనె బయటికి రావడం కానీ జరుగుతుంది. దాన్ని పక్వ దశగా గుర్తించి మనం ఆయిల్ పామ్ గెలలను నరుక్కున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. 2025-26 సంవత్సరానికి సంబంధించి భారత పత్తి సంస్థ CCI పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది క్వింటాలు పత్తికి కేంద్ర ప్రభుత్వం 8,110 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. కర్నూలు, అనంతపురం, పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాలు అత్యధికంగా పత్తి పండించే జిల్లాలు కాగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల హెక్టార్లలో పంట సాగయ్యింది. రాష్ట్రంలో మొత్తం 30 చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 11 చోట్ల మార్కెట్ యార్డుల్లో, మిగిలిన చోట్ల జిన్నింగ్ మిల్లుల్లో కేంద్రాలు ఏర్పాటవుతాయని అధికారులు వివరించారు. అమ్మకానికి తెచ్చే సమయంలో పత్తిని లూజుగా తీసుకురావాలని, 8 నుంచి 12 మధ్య తేమ శాతం ఉండేలా తగిన విధంగా ఆరబెట్టుకోవాలని సూచించారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా విక్రయించుకోవచ్చన్నారు. రాష్ట్ర స్థాయిలో కాల్ సెంటర్ను ఏర్పాటు చేశామని, రైతులు తమ సందేహాలను 765-9954-529 నంబర్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. మెదక్ జిల్లా ధాన్యం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సాగు ఆరంభంలో అధిక వర్షాలు, వరదలు పంటలను ముంచేశాయి. దాదాపు సగం పంట పైగా నష్టపోగా మిగిలి ఉన్న పంటను నానా కష్టాలు పడి పండించుకున్నారు. అయితే కోతలు జరిగి వారం 10 రోజులు కావస్తున్నా ఇంకా కొనుగోళ్లు జరగకపోవడం, మళ్లీ ముంచుకొస్తున్న వర్షాల ప్రభావంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం పడ్డది, ఏదో పోయింది. అది పోయిన దానికి మందు తీసుకొచ్చిన మీద తీసుకొని ఏదో కళ్ళ మనకి తీసుకొచ్చినాం. మళ్ళీ ఇది ఏంది, ఎన్ని రోజులే మళ్ళీ ఇది తీసుకొచ్చిన నాదులు లేడా మాకు 10 రోజులే. ఇది కాస్త అది మొలకలు వస్తున్నాయి, అది ఎండ పోస్తున్నాం, దినం ఈడనే ఉంటున్నాం. దొక్కుతలేరు సార్, ఎవరు వస్తలేరు. మాకు ఈడ వడ్లు ఐకేబీలో పెట్టి 10-15 రోజులు అవుతుంది. కొంతమంది ఎండిని కొనుగోలు బీరాన్ని చేస్తే వర్షాలు మొగులు అవుతున్నాయి, వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. కోసుకుంటా ఎండ పోసుకుంటా ఇప్పుడు కొంచెం ఎండ పోసుకున్నాం. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 3.5 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందుకు అనుగుణంగా 498 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో 476 కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ప్రారంభించామన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి 40 టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుతామని, అలాగే అకాల వర్షాలతో ధాన్యం తడిస్తే ఆరబెట్టేందుకు 2 ప్యాడీ డ్రయర్లు, 6 ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వానాకాలం సీజన్కి వచ్చేసి 3,23,000 మెట్రిక్ టన్నుల ప్యాడీ వస్తుంది, దిగుమతి వస్తుందని మేము అంచనా వేసినాం. దాంట్లో 1,00,000 టన్నుల దాకా సన్నాలు రావచ్చు, 2,20,000 నుంచి 30,000 దాకా దొడ్డు ప్యాడీ వస్తుంది. సో వీటన్నిటి ప్రొక్యూర్మెంట్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా మేము అరేంజ్ చేసుకోవడం జరిగింది. సెంటర్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి మన జిల్లాలో ఒక 2 డ్రైయర్స్ కూడా వచ్చినాయి. ఇప్పటికే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, నిబంధనలకు అనుగుణంగా పంటను విక్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.